వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం సీజేపీ మధ్య ఇవాళ మరోసారి కీలక చర్చలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశానికి ముందే సీజేపీ తన వైఖరిని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీజేపీ నేత అశుతోష్ రాంకా డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం ఆ డిమాండ్ను అంగీకరించకపోతే ఇకపై జరిగే చర్చలకు ఎలాంటి అర్థం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా లేకుండా చర్చలు కొనసాగించిన ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీజేపీ మధ్య ఇవాళ మరోసారి కీలక చర్చలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశానికి ముందే సీజేపీ తన వైఖరిని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీజేపీ నేత అశుతోష్ రాంకా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ డిమాండ్ను అంగీకరించకపోతే ఇకపై జరిగే చర్చలకు ఎలాంటి అర్థం ఉండదని స్పష్టం చేశారు. రాజీనామా లేకుండా చర్చలు కొనసాగించిన ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మరికొద్ది సేపట్లో కూడా రెండో విడత చర్చలు జరగబోతున్నాయి అటు ప్రభుత్వానికి ఇటు సీజేపీ పార్టీకి. కానీ కీలకంగా నిన్న ఏదైతే రాత్రి చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కేంద్ర మంత్రి రాజీనామా చేయడం కష్టము అన్నటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాన్ని బట్టి ఈ కొద్దిసేపు క్రితంగా రాజీనామా చేయకపోతే మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు అంటూ కూడా సీజేపీ ఎక్స్ వేదికగా పోస్టును ఇక్కడ పెట్టడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది కీలకంగా మరి కొద్దిసేపట్లో చర్చలు జరగబోతున్నాయి. నిన్న 2 గంటల పాటు జరిపినటువంటి కేంద్ర మంత్రులతో జరిపినటువంటి చర్చల్లో ప్రధానమైనటువంటి డిమాండ్లు 3 డిమాండ్లో మొట్టమొదటి డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా ఖచ్చితంగా చేయాలి అన్నటువంటిది. ప్రభుత్వం కొంత గడువు తీసుకోవడం జరిగింది. అది మరి కొన్ని గంటల్లో దాదాపు మధ్యాహ్నం 2 గంటల్లో కూడా ఇది పూర్తి కాబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ వేదిక కాన్స్టిట్యూషన్ క్లబ్బే అన్నటువంటిది మాత్రము నిన్న ఫైనలైజ్ కావడము, మరికొన్ని అక్కడికి బయలుదేరి ఇంకా మరికొద్ది సేపట్లో బయలుదేరుతారు అన్నటువంటి సందర్భంలో ఈ విధంగా అంటే ఒకవేళ రాజీనామా లేకపోతే ఇప్పుడు జరిగేటటువంటి చర్చలు చేయడము ఒక వ్యర్థము అన్నటువంటి దానితో ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటిది ఇటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది. దీనిపై ఇటు అంటే మధ్యవర్తులుగా వ్యవహరించేటటువంటి సోనం వాంగ్చుక్ అనుకోవచ్చు, మరికొంత ఇటు జితేంద్ర సింగ్ కు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. వేదిక వరకు అంటే వేదికలో ఏదైతే కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం జరుగుతుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి విధానానికి ఖచ్చితంగా ఒకవేళ చర్చలు జరిపితే రాజీనామా మీదనే చర్చలు అన్నంతగా ఈ ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి విధానాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. దాదాపు చర్చలకు బయలుదేరుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు కొంత సందిగ్ధత ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.